శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి 2025వ సంవత్సర చివరి వారి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఈ నెల 28వ తారీఖు నుంచి జనవరి 3వ తారీఖు మధ్యలో మిథున రాశి వారి యొక్క వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ వారంలో ఈ జాతకులకి వృత్తిపరంగా అధికమైనటువంటి బాధ్యతలు రావడం జరుగుతుంటుంది. మీరు రెగ్యులర్గా చేస్తున్నటువంటి వర్క్తో పాటు ఇతరులు చేయవలసిన పని కూడా మీకు బర్డెన్గా రావడం జరుగుతుంటుంది. అయితే అది మీ యొక్క సమర్థతతో ఎంత పనైనా చాకచక్యంగా చేయడం వల్ల ఆ వర్క్ను మీరు బాగా ఫుల్ఫిల్ చేసి సమయానికి మీ యొక్క సంస్థకి మంచి సహాయం చేసిన వాళ్ళు అవ్వడం జరుగుతుంది. ఈ విషయంలో మీకు తగిన గుర్తింపు కూడా మీ పై అధికారుల నుంచి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే అధిక శ్రమ వలన ఈ వార ప్రారంభంలో కొంత అస్వస్థతకి గురయ్యే అవకాశం ఉంది. సెల్ఫ్గా నీరసపడ్డమో, కొద్దిగా ఇబ్బంది పడ్డమో, చిన్న చిన్న ఇంటర్నల్ చికాకులు అంటే చిన్న వ్యాధులు లాంటివి, ఈ ఫీవరో, ఈ చలికాలం సంబంధించిన ఇబ్బందుల వల్ల జాతకుడు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉన్నది వార ప్రారంభంలో. అయినప్పుడు కూడా ఇవన్నీ లెక్క చేయకుండా మీకు సంబంధించిన అన్ని విషయాలు కూడా ఫుల్ఫిల్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇదే వారంలో మీ యొక్క శ్రేయోభిలాషుల నుంచి ఏదైనా అందరూ కలిసి ఒక వ్యాపారం చేద్దాం, మన కుటుంబ వ్యవస్థని పైకి తీసుకొచ్చే ప్రయత్నంలో అందరూ అందులో భాగస్వామ్యులు అవ్వాలనే ఆలోచనతో ఒక సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రయత్నంలో ఈ బంధుమిత్రులంతా కూడా దూరంలో ఉన్నవాళ్ళు మీ గృహాన్ని విజిట్ చేసి మీతో పాటు వాళ్ళు కూడా కొంత ఆనందాన్ని, సంతోషాన్ని, వేడుకగా జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వారంలోనే ఈ వ్యాపార అభివృద్ధికి, వ్యాపారానికి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కొంత ఇన్వెస్ట్మెంట్ కూడా మీ యొక్క శ్రేయోభిలాషలో, అన్నదమ్ములో ఇన్వెస్ట్ చేయడానికి కూడా చాలా వరకు ఇష్టపడతారు. అయితే మీరు మాత్రం ఈ యొక్క వృత్తిలోనే ఉంటూ, ఉద్యోగంలోనే చేసుకుంటూ అదనంగా వాళ్ళకి మీ యొక్క తెలివితేటలో సాంకేతిక సహకారం ఇవ్వడం కూడా జరుగుతుంటుంది. మొత్తం మీద ఒక కొత్త ఆదాయ మార్గాన్ని ఈ వారంలో మీరు నిర్ణయించుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ వారంలో మీరు మీ తల్లిదండ్రులకో, మీ కుటుంబ పెద్దలకో ఒక స్థిరమైనటువంటి ఆదాయం వచ్చేలాగా వారికి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంటుంది. వాళ్ళు పోషణ నిమిత్తం కానీ, వాళ్ళ జీవనోపాధికి తగు విధంగా ప్రతి నెల మీరు సహకరించడం కానీ, లేదంటే పర్మనెంట్గా వాళ్ళకి ఏదైనా సహకరించడానికి ఒక ముఖ్యమైన నిర్ణయం ఈ సమయంలో మీరు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు కొన్ని బాధ్యతలు కూడా ఈ సమయంలో సెటిల్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎవరికన్నా మీరు అంటే మీ కుటుంబంలో ఎవరికైనా పెళ్ళి కావాల్సి ఉన్నా, వాళ్ళకైనా ఉద్యోగం రావాల్సి ఉన్నా, కంపల్సరీగా వారికి ఏదో గట్టిగా వాళ్ళకి ప్రయత్నం చేసి వాళ్ళని ఏదో ఒక స్థిరపరిచి ఒక మార్గాన్ని చూపించి వాళ్ళు కూడా జీవితంలో స్థిరపడే విధంగా మీరు ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళు కూడా సెటిల్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా టోటల్గా కుటుంబ బాధ్యతలు తీసుకుంటారు, వృత్తిపరంగా అదనపు బాధ్యతలు వస్తాయి. బట్ ఏదైనా మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ప్రతి విషయాన్ని కంప్లీట్గా సాల్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే అనూహ్యంగా మీరెవరైతే మీకు సహాయపడి మీకు హెల్ప్ చేస్తారనుకుంటారో వారే ఈ వారంలో మీకు ఎదురు తిరిగి కొన్ని ఇబ్బందులు కూడా పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా భార్య లేదంటే మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, మిమ్మల్ని డైవర్ట్ చేసే ప్రయత్నంలో కొంతవరకు ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీ జీవిత భాగస్వామికైనా హెల్త్ ప్రాబ్లం రావడం కానీ, లేదంటే వాళ్ళకి ఏదైనా సడన్గా ఇబ్బంది కలిగి వాళ్ళు ఏదైనా ఊరు వెళ్ళవలసి రావడం కానీ, మొత్తం మీద కొంత మీరు అనుకున్న విధంగా కాకుండా వేరే విధంగా కొంత డిస్టర్బెన్సు ఈ వైవాహిక జీవితంలో కానీ, భార్యాభర్తల మధ్య కానీ కొన్ని అనుకోని ఇబ్బందులు లాంటివి ఏర్పడే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఎవరైతే ఈ ప్రేమ వివాహంలో, ఎఫైర్స్లో లేదంటే ఒక లవ్ అఫైర్లో ఉన్నారో వాళ్ళు వివాహం చేసుకుందామని ఈ ప్రయత్నంలో ఆ విషయాన్ని మీరు పెద్దలకి చెప్పడం వల్ల కంపల్సరిగా కొన్ని అడ్డంకులు ఏర్పడి శాశ్వతంగా ప్రేమికులు విడిపోయే విధంగా అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ఈ మిథున రాశిలో ప్రేమికులు ఉండి పెళ్లికి తొందరపడుతున్నారో వారు ఇంకొద్ది రోజుల పాటు వెయిట్ చేయవలసి ఉంటుంది. తొందరగా నిర్ణయం తీసుకోవడం వల్ల అది మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడవలసి ఉంటుంది. ఎందుకంటే పంచమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు సప్తమ స్థానంలో రవితో కలిసి కంబస్ట్ అవడం వల్ల ఈ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రేమికులు మాత్రం కొంతవరకు వెయిట్ చేయండి. అయితే విదేశ ప్రయాణానికి, విదేశంలో ఉన్నత విద్యకు ఎవరైతే వెళ్దాం అనుకున్నారో వారు దానికి తగిన ఏర్పాట్లు అయితే చేసుకోవచ్చు. బట్ ఏదైనా ఈ మిథున రాశి వారికి ఈ వారం చివరిలో పార్ట్నర్స్తో కానీ, భార్యతో కానీ, జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది.
బట్ ఏదైనా జాతకుడికి ఈ వారంలో అధిక ఆదాయం వచ్చే ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ వారం నుంచి మనం 2026వ సంవత్సరంలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంది. అయితే మరి ఈ ఇంగ్లీష్ సంవత్సరం కాబట్టి కొంతవరకు న్యూమరాలజీని కూడా మనం ఉపయోగించుకోవడం మంచిది. 2026లో కేవలం 26 మాత్రమే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. 2000 కంటిన్యూ అవుతుంటుంది కదా, 26 అన్నప్పుడు సంఖ్య 8 అయింది. అంటే శని యొక్క ప్రభావం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుందన్నమాట. అందువల్ల అంటే పారిశ్రామిక రంగం వారికి, శ్రామికులకి, కార్మికులకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అంటే 8 కూడా ఏ విధంగా ఏర్పడింది? 2, 6 అంటే రెండో సంఖ్య చంద్రుడు కాబట్టి కామన్గా కొంతకాలంగా ఒక 25 సంవత్సరాలుగా స్త్రీల యొక్క హవాస కొనసాగుతూ ఉంది. ఎప్పుడైతే 2000 స్టార్ట్ అయిందో అక్కడి నుంచి స్త్రీలదే ఆధిపత్యం వహిస్తున్నారు. 2020 నుంచి అది మరీ ఇంకా ఎక్కువ అవడం వల్ల ఈ పెళ్ళిళ్ళ విషయంలో అన్ని విషయంలో పాపం ప్రస్తుతం స్త్రీలకే ఆధిపత్యం రావడం జరిగింది. ఇంకా ఈ సంవత్సరం కూడా స్త్రీలదే పైచేయిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే 6వ సంఖ్య 26 కాబట్టి 6 శుక్రుడు సంబంధించింది కాబట్టి సాధారణంగా ఈ వాహనాలు, కార్లు, గోల్డ్, ఇమిటేషన్ ఆర్టికల్స్, ఖరీదైన వస్తువులకి ఎక్కువ ప్రభావం ఉంటుంది. అది ఎక్కువ అమ్మకాలు రావడం వల్ల అంటే ఎక్కువ లగ్జరీ ఐటమ్స్, ఈ గోల్డ్ ఐటమ్స్, అలాగే వాహనాలు ఇవి రేట్లు అవి పెరుగుతుంటే ప్రజలు కూడా ఎక్కువ లగ్జరీ ఐటమ్స్ కొంటూ ధనాన్ని కూడా ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ 2026వ సంవత్సరంలో సినిమా పరిశ్రమ అన్నది చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. చాలా వరకు వాళ్ళు మళ్ళీ తిరిగి పూర్వ వైభవాన్ని పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు టీవీ, మీడియా కూడా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంది కాబట్టి అయితే ప్రజలు ధన విషయంలో కొంత జాగ్రత్త పడవలసి ఉంటుంది. అధికమైనటువంటి ధన వ్యయం వల్ల చాలా వరకు ఫైనాన్స్ డెఫిసిట్లో పడుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ 2026 సంవత్సరంలో ముందుగా ఏంటంటే శని భగవానుడిని పూజించుకోవాల్సి ఉంటుంది. దాని కొరకు ఏంటంటే ప్రతి శనివారం వ్రతం కానీ, శనివారం నియమంగా ఉండడం కానీ, మన పూర్వకాలం నుంచి చేసిన శనివారం ఒక పూట ఉండడం, ఆ రోజు నియమంగా ఉండడం, ఈ శనివారం చేసుకొని హనుమాన్ చాలీసా కానీ, విష్ణు సహస్రనామం కానీ ఏదో ఒకటి భగవన్నామ స్మరణ చేసుకోవడం వల్ల మనకి శని భగవానుడు అనుగ్రహిస్తుంటాడు. ముఖ్యంగా ఏంటంటే ఎటువంటి బలహీనతలు లేకుండా నిజాయితీగా సింపుల్ లైఫ్ కోరుకుంటే మాత్రం సింపుల్గా ఎవరైతే జీవిస్తారో వాళ్ళ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక మామూలుగా శుక్ర భగవానుడు కూడా కాబట్టి లక్ష్మీ అనుగ్రహం కోసం కనకధారా స్తోత్రం, ఈ చంద్రుడు కాబట్టి అంటే టోటల్గా మనం ఏంటంటే మీకు నెలకు ఒక్కసారైనా ప్రత్యేకంగా ఒకరోజు విష్ణు సహస్రనామం, లక్ష్మీ స్తోత్రం 2 కలిపే పుస్తకంలో ఉంటాయి. ఎవరైతే శ్రద్ధగా పారాయణ చేస్తారో వాళ్ళకి కంప్లీట్గా అన్ని సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఏంటి, వెరీ సింపుల్ రెమెడీ, ఇంకేం కష్టపడక్కర్లేదు. ఆంజనేయ స్వామి, ఈ యుగంలో ఆంజనేయ స్వామి ఇచ్చినంత స్పీడ్గా ఎవరు కూడా వరం ఇవ్వరు. మీకు ఏ పని కావాలన్నా, ఏ ప్రయత్నం కావాలన్నా ఆంజనేయ స్వామిని పట్టుకుంటే మాత్రం 2026 శని యొక్క ఆధిపత్యం ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామి ఇంకా తొందరగా మీకు ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆంజనేయ స్వామి చిన్న టెక్నిక్ ఏంటంటే, మీరు ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారు, ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తే శనివారం రోజు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి సింధూరంతో పూజ చేయించి వడమాల కానీ, స్వామికి ఇష్టమైనటువంటి బాగా పండినటువంటి 5 అరటిపళ్ళు ఇవ్వడం వల్ల ఇలా కొన్ని శనివారం వెళ్తే మీకు ఉద్యోగం అనేది కంపల్సరీగా వచ్చేస్తుంది. ఈ ఉద్యోగం కాకుండా వివాహం అవటం లేదు, వివాహపరంగా సమస్యలు ఉన్నాయి, రుణ బాధలు ఉన్నాయి, అన్నదమ్ముల మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్థిరాస్తి గొడవలు ఉన్నాయి, ఏ ఇతర జటిలమైన సమస్య అయినా మంగళవారం రోజు తమలపాకులతో మీరు స్వామికి పూజించడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ప్రతి ఒక్క కోరిక నెరవేరడం. అంటే స్వామికి తమలపాకులతో పూజ అంటే తమలపాకులు ఇచ్చి మనం ఒకరికి ఒక పని అప్పచెప్తూ ఉంటాం. ఏదైనా మనం కొత్తగా ఇల్లు కట్టినా ఒక మేస్త్రికి ఎలాగైతే తాంబూలం నుంచి పని అప్పచెప్తుంటామో ఈ విధంగా ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేయడం వల్ల మీ యొక్క పని అతి శీఘ్రంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఒక పెద్ద మొత్తంలో అంటే మనకి చిన్న పని అనుకోండి ఒక 41 తమలపాకులు, కొద్ది పెద్ద అనుకోండి 108 తమలపాకులు, లేదు కొంత జటిలమైన పని ఒక 1000 తమలపాకులు, అంటే 1108 తమలపాకులతో మీరు ఆంజనేయ స్వామికి పూజ చేయగలిగితే ఈ పని అవదు అని మాత్రం ఖచ్చితంగా ఉండదు. అందువల్ల కంపల్సరీగా మీరు ఎక్కువగా ఆంజనేయ స్వామి ఏంటంటే యవ్వనంలో ఉన్న వాళ్ళకి, యువకులకి బాగా
ఉపయోగపడుతూ ఉంటారు అంటే 36 సంవత్సరాలు లేదంటే 45 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఎప్పుడైతే ఆంజనేయ స్వామిని పూజించామో ఆ ఒక్కరోజు మాత్రం బ్రహ్మచర్యం పాటించగలిగితే దాంతోపాటు మిగతావి కూడా దూరంగా ఉంటే మంచిది. ఈ విధంగా ఏదో ఒకటి మనం కావాలంటే ఏదో ఒకటి వదులుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చిన్న నియమం పాటించడం వల్ల 2026 మీకు అద్భుత విజయాలు సాధించడం జరుగుతుంది. స్వస్తి.